నమస్తే, వెల్కమ్ టు బీసిటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. బాపట్ల జిల్లా అభివృద్ధిలో అన్ని విభాగాలలో మొదటి 3 స్థానాల్లో ఉండేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. తెలుగు భాష అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ భాష జేడి విల్సన్. అత్యంత వైభవంగా బండ్లమ్మ దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు. అమ్మవారికి ప్రత్యేక పూజలు. బాపట్లను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో మాదక ద్రవ్య నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో, కళాశాలలో ఈగల్ టీంలను ఏర్పాటు చేసి మాదక ద్రవ్య వినియోగం వలన కలిగే నష్టాలను గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో నిషేధిత మాదక ద్రవ్యాల వినియోగం, అమ్మకాలపై కేసులు నమోదు చేయాలన్నారు. పాఠశాలల్లో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు పోలీస్ శాఖకు సహాయ సహకారాలు అందించాలన్నారు. పోలీస్ శాఖకు ఇతర శాఖలకు మధ్య దూరం ఉండకూడదని అన్నారు. పోలీస్ శాఖతో ఒక స్నేహభావంతో పనిచేయాలని ఆయన అన్నారు. బాపట్లలో రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు కొరకు ప్రతిపాదన పంపాలని జిల్లా కలెక్టర్ పరిపాలనా అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, రవాణా శాఖ అధికారి పరంధామరెడ్డి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ అధికారి రాజ్ దెబోరా, బాపట్ల, రేపల్లె, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారులు, ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాలలో మురికి కుప్పాలుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేయాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం ఎట్రవారిపాలెం పంచాయతీ కూరగాయల మార్కెట్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. కూరగాయల మార్కెట్ ముందు ఉన్న బండ్లను తీయించి చెత్తను తొలగించారు, బ్లీచింగ్ చల్లించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి, గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు రెడ్డెంకారెడ్డి, కార్యదర్శి మురళీకృష్ణారెడ్డి, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఎక్కడైతే చెత్త ఉందో ఆ చెత్తను తొలగించటము, అదేవిధంగా మొక్కలు నాటడము, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారు. అదేవిధంగా మన గ్రీన్ అంబాసిడర్స్ కూడా వాళ్ళకి 1వ తారీఖే జీతం ఇవ్వటము, వాళ్ళకి డ్రెస్సులు, కావాల్సినటువంటి శానిటేషన్ పరికరాలు ఏమున్నాయో అవన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడా కూడా మీ ఇంటికి రోజు ట్రైసైకిల్స్ కానీ ట్రాక్టర్లు కానీ వస్తుంటాయి. వచ్చినప్పుడు మీరు ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త సపరేట్గా డివైడ్ చేసేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఎస్డబ్ల్యూపీ సెంటర్లో సాగ్రిగేషన్ చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మీరందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటము, ఇబ్బంది పెట్టడము, అదేవిధంగా ట్రాఫిక్కి ఇబ్బంది పెట్టడము, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది బిజినెస్ తోపుడు బండ్లు వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా మధ్యలో పెట్టడము, ఆ ట్రాఫిక్ ఇబ్బంది అంతరాయం కలిగించుకునే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చేయకుండా ప్రజలు కూడా సహకరించాలి. మీరే ఎవరైనా అలాంటి ఏదైనా తెలియక వాళ్ళు ఏదో పని చేస్తుంటే ఇదేంటండి, ఇది తప్పండి, మీరే వాళ్ళని కొంచెం గైడెన్స్ ఇచ్చి సలహాలు ఇస్తే మనందరం కూడా మంచి వాతావరణంలో, అదేవిధంగా చెట్లు నాటండి. మీ ఏరియాలో పచ్చదనం, పరిశుభ్రత ఈ కార్యక్రమం ఉంటే, చెట్లు ఉంటే చల్లగా ఉంటుంది, మంచి వాతావరణం, మంచి వర్షాలు పడతాయి. కాబట్టి మీరందరూ కూడా చెట్లు నాటండి. అదేవిధంగా టాయిలెట్స్ ఉపయోగించుకోండి. మీరందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలని గవర్నమెంట్ యొక్క ఆలోచన. గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిన్న 25వ తారీఖు కూడా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్, ఒక దినము ఒక గంట పరిశుభ్రత మీద నిన్నంతటా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, కేంద్ర వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, కేంద్ర ప్రభుత్వ వ్యాప్తంగా అన్నిటి కూడా ఈ కార్యక్రమాలను చేస్తున్నట్టు. దానికి కారణం ఏంటి? ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని. ఆరోగ్యం ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నాము, ఆరోగ్యం ఉండదు, ఆ చుట్టుపక్కల మనంతా ఎంతో ఇబ్బంది పెట్టుకుంటాము, ఆ చెత్త ఆడేస్తాము, ఆ తిన్నదంతా అక్కడే వేస్తాము, ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి. ఈగలు కుట్టినంటే డెంగ్యూ, మలేరియా, జ్వరాలు వస్తాయి. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే డబ్బులంతా మనం సంపాదించుకుందంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆరోగ్యం, మనం పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే మనం అంతా ఆరోగ్యంగా ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.
కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో రామాలయం వద్ద దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. భజనలు, వేషధారణలు, కోలాటం చేశారు. ఈ కార్యక్రమంలో మాడ శ్రీనివాసరావు, సోమాసు శేషయ్య, డొంకెన వెంకట్రామారావు, బీసాబత్తున రాజశేఖర్ తదితరులు పర్యవేక్షణ చేశారు. ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే సేవాభావాలు కలిగి ఉండాలని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్, గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ భాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంవి రాజుపాలెంలోని ఒక నిరుపేద మహిళకు సాయంగా బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ భాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ బహదూర్ భాషా, షేక్ సాబిర్, షేక్ జిలానీ, అబ్దుల్ గఫూర్, షేక్ అమీన్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని ఎంవి రాజుపాలెంలో ఒక నిరుపేద మహిళకు 10 కేజీలు బియ్యం ఇవ్వటం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. లో భాగంగా 10 కేజీలు బియ్యం ఇవ్వటం జరుగుతుంది. మరి అంతేకాకుండా నిరుపేదలకు, వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, మరి నిరుపేదలకు చీరల పంపిణీ కార్యక్రమం, మరి అనారోగ్యంగా ఉన్న వారికి మందులు ఇప్పించడం కూడా ఈ సేవా కార్యక్రమాల్లో అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ఈ సేవా కార్యక్రమాలు ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా చేస్తున్నాము. బాపట్ల నియోజకవర్గ పరిధిలో నడవలేక ఇబ్బంది పడుతున్న శారీరక దివ్యాంగులకు సంకర్లు, బ్యాటరీ వాహనాలు అలింకో ఫౌండేషన్ ద్వారా అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ని బావుపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు కోరారు. జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో జరిగిన గ్రీవెన్స్లో వినతి పత్రం అందజేశారు. మరి బావుపూరి దివ్యాంగుల సేవా సమితిలో కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మా ఒక బాపట్ల జిల్లాలో గత కలెక్టర్ గారు వెంకట మురళి గారు ప్రతి నెలలో కూడా 4వ శుక్రవారం దివ్యాంగులు ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ పెట్టి ఉన్నారు. అదే బాటలో కూడా కొత్తగా వచ్చిన వినోద్ కుమార్ గారు కూడా ఈరోజు కూడా గ్రీవెన్స్ పెట్టి దివ్యాంగులు మా ఒక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఉన్నాం. ఆయన కూడా వెంకట మురళి గారు చేసినట్లే మాకు కూడా చేస్తాడని చెప్పి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన మమ్మల్ని మేము కలెక్టర్ గారిని కలవాలి అని చెప్తే అంటే ఆయన వెంటనే వచ్చి మమ్మల్ని కలిసి మా ఒక సమస్యల రూపంలో వినతిపత్రం తీసుకొని ఉన్నాడు. అందుకని ఆయన మీద కూడా నమ్మకం ఉంది. అదేవిధంగా మా ఒక దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయము ఏర్పాటు చేసి 3 నెలలు అవుతున్నా కూడా పూర్తి స్థాయిలో దీంట్లో ఫర్నిచర్ లేదు. దీంట్లో సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో మరి ఆ 3 రోజులు కూడా అందుబాటులో ఉండట్లేదు. ఎందుకనంటే వాళ్ళకి కంప్యూటర్ కానీ ఇంకోటి కూడా లేవు. కాబట్టి కలెక్టర్ గారు దీని విషయంలో కూడా దృష్టి పెట్టి మరి కంప్యూటర్ కానీ, ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే మార్గం ఆలోచించాలని, మరి ఈ ఒక జిల్లాలోనే కాదు ఈ ఒక నియోజకవర్గంలో దివ్యాంగులకు ఉపకరణాలు అందించాలి. దాంతోపాటు ప్రతి ఒక్క సంవత్సరం కూడా బ్యాక్లార్ ఉద్యోగాలు ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్న నా ఒక దివ్యాంగుల జాతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, దానితోపాటు మరి చదువుకొని ఖాళీగా ఉన్న వ్యాపారం చేసుకుంటున్న 11 దివ్యాంగులు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు ఇప్పించి వాళ్ళకి సహకరించే మార్గంగా ఆలోచించాలని చెప్పి మరి బాపట్ల కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారిని నేను కోరుకుంటూ ఉన్నాను. నా ఒక దివ్యాంగుల జాతి కోసం పనిచేయాలని చెప్పి కూడా మరీ కోరుకుంటూ బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్లో వెంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమం అనంతరం వెచ్చేసిన మహిళలందరి చేత లక్ష్మీదేవి రూపుకి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా నీరాజనం, మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు రొంపిచెట్ల కేశవాచార్యులు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు.
పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న ఈ బండ్లమ్మ దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బండ్లమ్మ వారు అన్నపూర్ణ అవతారంలో దర్శనమిచ్చారు. చందోలు గ్రామంలో గల శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 5వ రోజున అమ్మవారికి శ్రీ అన్నపూర్ణ మహాదేవిగా అలంకరణ జరిపించారు. రైతులు తమ వ్యవసాయ పంటలు సస్యశ్యామలంగా ఉండాలని, తమ గ్రామాలు సుఖసౌఖ్యములతో వర్ధిల్లాలని అనేక మంది శుక్రవారం శ్రీ అమ్మవారి దర్శనానికి విశేషంగా వచ్చారు. విశేష కుంకుమార్చనలు జరిపించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో చండీ హోమ కార్యక్రమాలు జరిపించామని, ప్రదోషకాలంలో జరిగిన ధూపా సేవా కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి తెలియజేశారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు 5వ రోజున అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈరోజు శుక్రవారం సందర్భంగా వివాహం కాని చిరంజీవులు హరిద్ర శృంగార్చన అనేటువంటి పూజా కార్యక్రమం జరిపించుకున్నారు. తదనంతరం విశేష సంఖ్యలో అమ్మవారిని భక్తులు దర్శించుకోవడం, కుంకుమార్చనలు, పూజా కార్యక్రమం, మొక్కుబడులు అన్నీ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి. ఇప్పుడు దసరా సందర్భంగా జరిగేటువంటి విశేష హోమ కార్యక్రమం చేసుకోబోతున్నాము. అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం వల్ల, ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం వల్ల అందరికీ సకల శుభాలు చేకూరాలని చెప్పని అమ్మవారిని ప్రార్థిస్తూ జయహో మాత, జయహో అన్నపూర్ణ మాత. కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలోని బాబూజీ యానాది కాలనీలో బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు విన్నకోట సురేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపవరం గ్రామంలో బాబూజీ యానాది కాలనీ వాసులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి, తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి, కర్లపాలెం మండల అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గొట్టిపాటి శ్రీకృష్ణ, బాపట్ల మండల అధ్యక్షులు దాసరి యేసుబాబు, టీడీపీ పార్టీ కర్లపాలెం మండల మహిళా అధ్యక్షురాలు ఇనగంటి సునీత, టీడీపీ ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు నంబూరి ఏడుకొండలు, బాపట్ల జనసేన పార్టీ నాయకులు కారుమూరి ఆంజనేష్, ఇమడాబత్తుని వెంకయ్య నాయుడు, కరినాగ ఫణేంద్ర, ఇనగంటి కిరణ్, అంకిరెడ్డి, అనూష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ భాషా జేడి విల్సన్ అన్నారు. బాపట్ల పట్టణంలోని శీలంవారిపాలెంలోని ఆర్ఎస్ఎస్ భవనంలో గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని పుస్తక ఆవిష్కరణ నిర్వహించారు. బాపట్ల జిల్లాలో గుర్రం జాషువా జయంతిని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మాతృభాషలో విద్యాబోధన జరగాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన అని, అందుకు కృషి చేస్తానని అన్నారు. బట్టు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కొండమిది బంగారుబాబు, పార్టీ రాష్ట్ర నాయకులు బాబు నాగేంద్ర, వీరవెంకట సత్యనారాయణ, రామకృష్ణ, శివనారాయణ, బాలనారాయణ, కిరణ్, కె శ్రీనివాసరాజు, తిలక్, కేశవులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల జిల్లా అభివృద్ధిలో అన్ని విభాగాలలో మొదటి 3 స్థానాల్లో ఉండేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. తెలుగు భాష అభివృద్ధికి తనవంతు కృషి చేస్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ భాషా జేడి విల్సన్. అత్యంత వైభవంగా బండ్లమ్మ దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు. అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.